ఇలా ఫోటోలో పడాలరా తొడగకుండానే మంచి మాట్లాడకుండా వసునామ సంవత్సరంలో ఉగాది పచ్చడి సందర్భంగా శ్రీ వివేకానంద సంస్కృత సంఘ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ పచ్చడి ప్రోగ్రాం విజయవంతంగా కొనసాగుతుంది. దీని అందరూ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఓకేనా? చూపెట్టరా మంచిగా ముఖాన్ని చూపిరా ముద్దే చూపెడతాను మాట్లాడొద్దండి మాట్లాడొద్దని కాదు నువ్వు మళ్ళీ నా పేరు వస్తుంది అక్కడ గలీజుకుంటున్నా. ఫోటో తీసుకోకటి ఉగాది ఇది విశ్వాస సంవత్సర ఉగాది. యుగం ఎప్పుడైతే ఆదిగా మొదలైందో యుగాదిగా పోయి రాను రాను ఈ ఉగాదిగా మారింది. ఇది ఒక ప్రశస్తమైన పండుగ. ముఖ్యంగా ఇందులో ఆరోగ్య సూత్రాలతో కూడిన పండుగ ఇది. వసంత ఋతువు వచ్చే చిగుర్లు ఇప్పుడు ముఖ్యంగా ఈ సీజన్లో చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటాయి. వెనుకటి రోజుల్లో ఈ అమ్మ తల్లి అయ్యేది ఈ సీజన్లో. అప్పుడు దానికి ఎన్ని మందులు వాడకుండా కేవలం యాపాకు పక్కన పెట్టి పడుకుంటే ఆ స్కిన్ డిసీజ్ తగ్గేది. ఇప్పుడు ఈ సీజన్లో స్కిన్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఆరోగ్య రీత్యా మనం ఉగాది పచ్చడి విశిష్టం. దీనికి ఉగాది పచ్చడి అనేది ప్రత్యేకత ఉంటుంది ఈ పండగకి. ఏదైతే వేపపు అందులో వేస్తామో దాని నుంచి ఆరోగ్య సూత్రాలు, అట్లాగే అందులో మిరియాల పొడి ఉంటుంది, ఉప్పు ఉంటుంది, వగరు, పులుపు, కారం, ఇన్ని రకాల షడ్రుచులతో 6 రకాల రుచులు ఆరోగ్యప్రదంగా ఉంటుంది. కాబట్టి ఉగాదికి ప్రత్యేకంగా ఈ పచ్చడి ప్రత్యేకమైంది. ఈ ఉగాది పండుగకి పచ్చడి పంచడం అనేది వివేకానంద సంస్కృతి ఆధ్వర్యంలో దాదాపు ఇది 41వ సంవత్సరం. 40 సంవత్సరాలుగా మేము ప్రతి ఉగాది యొక్క విశిష్టతను తెలియజేస్తూ గ్రామస్తులందరికీ కూడా ఈ ఉగాది పచ్చడి పంపిణీ చేస్తుంటాం. ఆ సంప్రదాయం కొనసాగిస్తూనే ఈ 41వ సంవత్సరం కూడా మేము ఈ ఉగాది పచ్చడి పంపిణీ చేస్తున్నాం. ఇది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం మాకు.